నేను ఎవరో తెలుసా? తెలుసు, వారం నుంచి ఫాలో అవుతా ఉన్నా నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. నేనే చెప్తున్నా. ఒక పని చేద్దామా? ముందు పెళ్లి చేసుకోండి, ముందు లివింగ్ రిలేషన్షిప్లో ఉందామా? అలాంటి గెలుస్తాను. హలో అసలు నేను ఎవరో తెలుసా మీకు? నేను ఎవరో తెలుసా మీకు? తెలుసు. ఎవరు? నేను ఎవరో తెలుసా? తెలుసు, వారం నుంచి ఫాలో అవుతా ఉన్నా నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. నేను ఏ ప్రాబ్లం ఉన్నా తెలుసా మీకు? నీ ప్రాబ్లం గురించి ఏం వద్దులే, లవ్ లో అన్నప్పుడు అలాంటివి ఏమి ఉండవు కదా. నా ప్రాబ్లం వేరే అండి. ఏమవుతుంది, నాతో మాట్లాడితే తగ్గిపోతుంది. నాకు మాట్లాడే మూడు కూడా లేదండి. ఎందుకు? అదంతే, లవ్ ప్రాబ్లం. ఒక్కసారి నన్ను కూడా లవ్ చేస్తున్నా, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు నీకు. అరే పిచ్చా నీకు? పిచ్చేం లేదు, నువ్వంటే పిచ్చి. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా. 5 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను నేను. నేను నిన్ను వారం నుంచి లవ్ చేస్తున్నా. 5 years ఎక్కడ, వారం ఎక్కడ అండి? ఏమైతుంది, అది లైట్ తీసుకొని లవ్ కంటిన్యూ చేసేయి. ఏంది పిచ్చా మీకు? 5 years లవ్ ఉండేది, దాని ఎలా? 5 years పోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయకొత్తాక. అసలు ఎవరండి మీరు? ఎవరు? వారం నుంచి నేను ఫాలో అవుతూ ఉన్నా. ఫాలో అవుతే నువ్వంటే నాకు నచ్చావు. నేను నచ్చాను నీకు? పెళ్లి చేసుకున్నాను. వద్దండి, నాకు ఇష్టం లేదు. వద్దండి, నాకు కావాలి. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారు. నాకు అయినా కూడా నేను చేయట్లేదు. ఏంది మీకు లవర్ ఉంటే నన్ను లవ్ చేస్తున్నారా? అది బ్రేకప్ అయిపోయింది. నాకు బ్రేకప్ అయిపోయింది. ఇలాగే నేను జీవితంలో ఒక మనిషిని లవ్ చేస్తాను. నేను కూడా ఒక మనిషిని లవ్ చేస్తాను. కాకపోతే అదే కంటిన్యూ అయిపోతుందిగా, మళ్ళీ ఎవరైనా అది కంటిన్యూ అయిపోయినా చచ్చిపోయేంత వరకు అమ్మాయిని లవ్ చేస్తాను. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే. నాకు ఇష్టపడి పెళ్లి నో అండి, నేను నా లవర్కి వేరే పెళ్ళి అయిపోయినా సరే నేను అమ్మాయిని లవ్ చేస్తాను. దీనిలో ఎటువంటి మార్పు. మీరు వచ్చి నన్ను లవ్ చేసినా సరే నేను లవ్ చెయ్య, నాకు ఇంట్రెస్ట్ రాదు కూడా. అలా అంటే కష్టం కదా. ఎందుకంటే కష్టం అస్సలు మీరు మీరు వెళ్ళిండ ఫస్ట్ నాకు. అరే పెళ్లి చేసుకున్నాను చెప్తే వినరా మీరు? అరే నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను, అది వదిలేసి నేను కూడా వదిలేస్తాను అనుకుంటా. బయట చాలా మంది నాకు ప్రపోజ్ చేస్తారు, బట్ నేను బయట గురించి సంబంధం లేదు, నేను ప్రపోజ్ చేస్తుంటే పెళ్లి చేసుకున్నాం. అదే మీరు చెప్తే వినరా? నాకు ఆల్రెడీ లవర్ ఉందండి. లవర్ ఉంటే ఇప్పుడు లవ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? అది వదిలేసింది అంటున్నావుగా. అది వదిలేసినా సరే అది చచ్చిపోయినంత దాన్నే లవ్ చేస్తా. అది వేరే వాడిని పెళ్లి చేసుకున్నా సరే దాన్నే లవ్ చేస్తాను. అట్లనే చేస్తే అట్లనే చచ్చిపోతారు. ఇది నచ్చింది నీకోసం వేసుకోవచ్చా? నేను మ్యాచింగ్ కూడా వేసుకున్నాను. మీరు ఏదైనా చేసుకోండి. ఎక్కడికి? ఒక పని చేద్దామా? ముందు పెళ్లి చేసుకోండి, ముందు లివింగ్ రిలేషన్షిప్లో ఉందామా? అలాంటి గెలుస్తాను. నాకు అట్లాంటివే కావాలి. నిజంగా నేను ఇప్పుడే అడుగుతున్నా, సార్ నిజంగా పెళ్లి చేసుకున్నావా? అలా ఏం మాట్లాడుతున్నావు? అలాగే ఫ్రాంక్.
ఏ ప్రాంక్ ఇంకా నాకు తెలియదు. లేదండి నిజంగా అది ప్రాంక్ అన్న చూసుకోండి కెమెరా కెమెరా ఉన్నా నాకు ఇబ్బంది. నేను మూడ్ లో ఉన్నా, నా మూడ్ పోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే లేదండి వెళ్దాం, పెళ్లి నిజంగా చేసుకున్నారా? నాకు చూడండి కెమెరా ఉంది అక్కడ ఇదిగో. కెమెరా కాదు, పెళ్లి చేసుకున్నారా? లేదండి అదిగో కెమెరా అది ప్రాంక్ ప్రాంక్ అని నాకు సంబంధం లేదు. నేను పెళ్లి చేసుకున్నా. ప్రాంక్ ప్రాంక్ అన్నది ప్రాంక్ అన్న చూసుకో అది ప్రాంక్ వీడియో ప్రాంక్ వీడియో ఏంది? లేదు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాను. అన్నది నిజంగా ప్రాంక్ అన్న ఏం ప్రాంక్ అండి ఇది? నిజంగా ప్రాంక్ కావాలని చూసుకోండి. నిజంగా ప్రాంక్ అని చేయండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అవసరం లేదండి లేదండి అది నిజంగా ప్రాంక్ చేసింది అది అన్నయ్య ఏమన్నయ్య? అల్లే ఇప్పుడు ప్రపోజ్ చేస్తూ మళ్ళీ అన్నయ్య అంటాను. లేదండి అది నిజంగా ప్రాంక్ చేసాము. అది కెమెరా ఆడుంది. నాకు కెమెరా కనబట్లే. చూపిస్తానా నాకు నువ్వే కనబడతావు. నేను పెళ్లి చేసుకున్నాను. చూపిస్తాను పెళ్లి చేసుకున్నాను. తూల తీరిందా అరే తూల తీరిందా